ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఆహార పదార్థాలు మన చుట్టూ ఉన్నా వాటిలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతున్నాం. కాలం మారే కొద్దీ ఇంకా కొత్తగా ఏదో కావాలనే కుతూహలం పెరగడమే దీనికి కారణం. కానీ గిరిజనులు మాత్రం ఇంకా తమ వారసత్వాన్ని విడిచిపెట్టలేదు. తమ పూర్వీకులు అవలంబించిన సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆహారపు అలవాట్లను సైతం కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లా మన్యం ప్రాంతంలోని గిరిజనులు తినే వెదురు దవ్వ కూర ఇలాంటిదే. దాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు గిరిజన గ్రామాలు. అంతేకాదు సనాతన ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు ఆ ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లోని గిరిజనులకు ప్రకృతి ఆహార పదార్థాలు ఒక వరం. ఒక్కో సీజన్లో సహజంగా లభించే ఒక్కో రకమైన ఆహార పదార్థాలను స్వీకరించడమే కాకుండా అందులోని పోషక పదార్థాలను పొందుతుంటారు. ప్రస్తుత వర్షాకాలంలో వెదురు దువ్వ వారికి అత్యంత ప్రీతిపాత్రకమైన వంటకం. సాధారణంగా వెదురు అంటే మనకు గుర్తొచ్చేది అదో కర్ర అని మాత్రమే. ఇళ్లు కట్టుకోవడానికి నిచ్చెనలు, బల్లలు, కుర్చీలు, బుట్టలు, తట్టలు ఇలా ఎన్నో ఉపకరణాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. గృహోపకరణాలు, కాగితం పరిశ్రమల్లోనూ విరివిగా వెదురు వాడతారు. ఇలాంటి వెదురు నుంచి తీసిన చిగుళ్లను తింటారంటే నమ్ముతారా? విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు వర్షాకాలంలో ఇదే ప్రధానమైన కూర. వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల వెదురు బాగా పొదలు కట్టి మంచి గడ్డగా తయారవుతుంది. దీనిని గిరిజనులు దవ్వ అని పిలుస్తారు. దీనిని పొద నుంచి వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుతారు. చేదుగా ఉండే వెదురు తరుగుని బాగా మెత్తగా ఉడకబెట్టి నీటిని వార్చేస్తారు. ఇలా చేయడం ద్వారా అందులో ఉన్న వగరు తగ్గిపోతుంది. తరువాత అన్ని కూరల్లానే వండి అన్నంలో కలిపి లాగించేస్తారు. వెదురు కూర ఎంతో రుచిగా ఉంటుందంటున్న గిరిపుత్రులు ఏడాది పొడవునా వెదురు దవ్వ లభ్యమవుతున్నా వర్షాకాలంలో లభించే గడ్డ ఎంతో రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కూరలో ఎన్నో పోషకాలు ఉంటాయని, రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుందని అంటున్నారు. వెదురు కొమ్ములు అనేది కొండ దగ్గర దొరుకుతున్నాయి. ఆవిడవి నుంచి తెచ్చి ఇంట్లో గీసుకొని ఇలా కడిగేసి ఇలా తయారు చేసి వండుకుంటాము. తాలింపు చేసి మామూలు ఫస్ట్ ఆయిల్ వేస్తాము. ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెము కారం వేసి మసాలా కొద్దిగా వేసి ఎక్కువ వేయకూడదు. అవి వేసి కలిపేసుకొని తాలింపు పెట్టేసి ఇలా రెడీ అయిపోద్ది. కలిపేసుకొని అన్నంతోనే కూర చేసుకొని తింటాం. ఈ సీజన్లోనే ఎక్కువ తింటాం మేము. ఈ సీజన్లోనే తర్వాత వేసవిలో అప్పుడైతే బోడండం కూర, సిట్టు కూర తింటాము. దీనివల్ల మాకు ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి దీన్నే తినేస్తాం మేము. ఉడకబెట్టిన నీరు కూడా చారు చేసుకొని తింటాం. ఈ మల్లుగుడి గ్రామంలో కొండ దగ్గర ఉంది. ఆ కొండ నుండి అంతే కొండంత అడవి నుండి తెచ్చుకొని ఎదురు కొమ్మలు అనేది మేము ప్రతి ఈ సీజన్లోన ఆగస్టు నవంబర్ వరకు మేము ఇది తెచ్చుకొని తింటుంటాము. పూర్వీకులు ఎక్కువ ఆయిల్ వాడలేదు. ఆయిల్ లేకుండానే ఎక్కువ వండేవారు. ఉప్పు, కారము, ఉప్పు కారం అంటే కారం కాదు, పచ్చి మిరపకాయ కోసి దాన్ని మామూలు ఉడికేసుకొని తినేవారు. దానివల్ల ఇందులో ఇమ్యూనిటీ పవర్ అనేది అంటే విటమిన్స్ అనేది ఉంటుంది, ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. దీనివల్ల అనారోగ్యాన్ని కొంత అంతే ఐరన్ ఫుడ్గా శరీరానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఎక్కువగా ఈ కంటికి కానీ లేకపోతే ఆరోగ్యం సంబంధించి కానీ కావాలంటే ఇదే ఎక్కువ తింటారండి మా కులస్తులు ఎక్కువగా. కనుక మేము ఎక్కువగా ఇదే తింటున్నాము. పూర్వీకుల ఆహార వారసత్వాన్ని గిరిజనుడు నేటికి కొనసాగిస్తూ ఉండడమే వారి ఆరోగ్యానికి ప్రధాన కారణమని మన్యంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సీజనల్ గా ఏ సీజన్ లో ఏవి దొరికితే కొండ నుంచి అవి తెచ్చుకుని అవి తినడానికే వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది ఇస్తుంటారు. ముఖ్యంగా బోదండం కూర కానివ్వండి, చిట్టు కూర కానివ్వండి, అలాగే ఈ వెదురు కొమ్ములతో చేసిన కూర కానివ్వండి, ఇవి ఎక్కువగా తినడానికి వాళ్ళు ఇష్టపడతారు.
దీనికి కారణం ఏంటంటే దీనిలో ఎక్కువగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయి, పోషక విలువలు ఉంటాయి. దీనివల్ల వీళ్ళు ఎంతసేపు పనిచేసినప్పటికీ వీళ్ళకి అలసట అనేది తెలియదు. ముఖ్యంగా పిల్లల్లో కూడా ఒక ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తుందని వీళ్ళకి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. పూర్వం నుంచి వాళ్ళ పెద్దల నుంచి ఇది వస్తున్నటువంటి ఆచారం. దీన్ని వాళ్ళు అలా కొనసాగిస్తున్నారు. గిరిజనులు ప్రస్తుత సీజన్లో అత్యంత ప్రీతిగా ఇష్టంగా తినే వెదురు కూర రుచిని ఇప్పుడు చూద్దాము. ఇప్పటి వరకు మహిళలు అనేక దశల్లో దీన్ని తయారు చేశారు. అటవీ నుంచి సేకరించి దాన్ని ముక్కలుగా చేసి తర్వాత వాటికి మసాలాలు పోపు పెట్టిన తర్వాత దీన్ని కూర వండారు. ఆ కూర రుచి ఇప్పుడు వరవ వెదురు దువ్వ. గిరిజనులు ప్రస్తుత సీజన్లో అత్యంత ఇష్టంగా తినే వెదురు కూర ఎంతో రుచిగా ఉంది. రుచిగా ఉండడమే కాకుండా ఈ కూరలో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయని చెప్పేసి ఎన్నో పురాతన గ్రంథాలు చాటి చెప్తున్నాయి. గ్రంథాలు చాటి చెప్పడమే కాకుండా వైద్యులు, పోషక నిపుణులు సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మల్లగూడ నుంచి కన్నా రామారావుతో ఓబ్లేష్, ఈటీ న్యూస్.